కామన్గా లవ్ చేశానండి. అండ్ మంచి ఫ్రెండ్ అండ్ మంచి సపోర్టర్. అండ్ నేను ఎంత పాజిటివ్గా ఆలోచిస్తానో తను కూడా అంతే పాజిటివ్గా ఉంటుంది. ఈరోజు నేను గెటప్లు చేయడం కారణం కూడా ఐ థింక్ ఆమె సపోర్ట్ లేకపోతే ఐ థింక్ చేసేవాడిని కాదేమో. ఏ అమ్మాయిలు ఒప్పుకుంటారండి ఒక లేడీ గెటప్ చేసే అబ్బాయి నాకు బాయ్ ఫ్రెండ్ అయితే బాగుంటుంది అని ఎవరు అనుకోరు, ఏ అమ్మాయి అనుకోదు. కానీ సో నేను చాలా లక్కీ ఆ అమ్మాయి నాకు దొరకడం. కొన్ని భలే మజాకులు జరుగుతుంటాయి. నేను అదే మామూలుగా ఎప్పుడు ఎబ్బి నాది మామూలుగా నెట్ ఆన్లోనే ఉంటుంది. సో ఎబ్బిలో మెసేజ్ వస్తూనే ఉంది. సర్లే అని ఓపెన్ చేస్తే మెసేజ్లు ఫుల్ ఓపెన్ చేస్తే ఎంత వెళ్ళిన మెసేజ్లు ఉన్నాయి. ప్లీజ్ మీరు మాట్లాడండి, మీరు మాట్లాడకపోతే నేను చనిపోతాను, మీరు మాట్లాడకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, మీరు మాట్లాడకపోతే నాకు ఎందుకో ఎలాగో ఉంది. ఎవరప్పా అని చేసి అమ్మాయి అనుకొని నేను ఓపెన్ చేసి చూసా. అక్కడ రితిక్ రోషన్ ఫోటో ఉంది. బట్ నేను ఓపెన్ చేసి చూస్తే ఇంకంతా మొత్తం ఆ పెట్టిన మంచి ఫోటో ఉంది, అబ్బాయి ఫోటో అనమాట, ఫుల్ ఫొటోస్. అండ్ తను ఎంత బాగున్నాడు తెలుసా, నిజంగా చెప్తున్నా. అమ్మాయి ఉండింటే నేను డెఫినెట్లీ చేసుకునేవాడిని ఆయన్ని. నేను ఎంత బతిమాలుకుంటున్నా, నువ్వు అబ్బాయి అని నాకు తెలుసు, అయినా నేను చేసుకుంటా అంటాడే. ఇది మరి ఇంకోటి తెలుసా, తను 1 lakh శాలరీ, సాఫ్ట్వేర్, బెంగళూరులో ఉంటారు. నార్మల్ నేను ఫ్రెండ్ అని క్లోజ్గా మూవ్ అయ్యి ఇంకా ప్లీజ్ అని బాగా బతిమాలి బాగా ఇచ్చేస్తే నంబర్ ఇవ్వండి అది అని చెప్తే నంబర్ ఇవ్వను ప్లీజ్ అని చెప్తే ఫేస్బుక్ కాల్ మాట్లాడుకోవడాలు అలాంటివి జస్ట్ ఇంకా కామన్గా ఇంకా మనకి కొంచెం మంచి మాట్లాడితే మనం కూడా రియాక్ట్ అవుతాం కదా. అరే నేను అబ్బాయిని రా బాబు, నేను అమ్మాయిని కాదు, అయినా నో ప్రాబ్లం అంటాడు. ఓర్ని ఇది మరీ టూ మచ్. నేను ఒకటే అన్నా, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, సో తనతో మీరు మాట్లాడని అని చెప్పి అమ్మాయితో మాట్లాడించా. సో ఈజ్ మై బాయ్ ఫ్రెండ్, సో డోంట్ కాల్ మీ. ఇది ఫ్రెండ్గా మీరు ఉండండి, నో ప్రాబ్లం, బట్ వాడిని మీరు చేసుకుని ఏం చేస్తారు అని చెప్పేసి అడిగితే నేను షాక్ అసలు. కానీ నిజంగా అలా కూడా ఉన్నారా అని అనిపిస్తుంది. Like and subscribe Eagle Media Works.